ఒక చిన్న తేనె బొట్టు వెనుక వేలాది తేనెటీగల కష్టం ఉందని మీకు తెలుసా? ఈరోజు తేనె అసలు ఎలా తయారవుతుందో చూద్దాం. ప్రకృతిలో అత్యంత ఆశ్చర్యకరమైన ప్రక్రియల్లో ఒకటి తేనె తయారవ్వడం. మనం రోజు చూసే ఆ చిన్న తేనె బొట్టు వెనుక వేలాది తేనెటీగల కష్టం, సమన్వయం, సహజ విజ్ఞానం దాగి ఉంటుంది. ఉదయం సూర్యుడు ఉదయించగానే కార్మిక తేనెటీగలు తమ గూడు నుంచి బయలుదేరుతాయి. వాటి పని పూల దగ్గరకు వెళ్ళి మకరందం సేకరించడం. పూలల్లో ఉండే ఈ మధుర ద్రవం మొక్కలు, పురుగులను ఆకర్షించడానికి ఉత్పత్తి చేస్తాయి. తేనెటీగలు తమ పొడవైన నాలుక లాంటి భాగంతో ఆ మకరందాన్ని పీల్చుకుంటాయి. అది నేరుగా కడుపులోకి వెళ్ళదు. తేనెటీగ శరీరంలో ప్రత్యేకంగా ఉండే హనీ స్టమక్ అనే నిల్వ భాగంలో చేరుతుంది. అక్కడే మొదటి మార్పు ప్రారంభమవుతుంది. తేనెటీగ శరీరంలోని ఎంజైమ్లు మకరందంలోని సంక్లిష్ట చక్కెరలను సరళ చక్కెరలుగా మార్చడం మొదలు పెడతాయి. తర్వాత తేనెటీగ గూడు దగ్గరకు తిరిగి వస్తుంది. గూడు లోపల ఉన్న మరో కార్మిక తేనెటీగకు ఆ మకరందాన్ని అందిస్తుంది. ఇలా ఒకటిగా నుంచి మరొకటిగకు మారుతూ ఎంజైమ్లు ప్రారంభం మరింత పెరుగుతుంది. చివరికి ఆ ద్రవాన్ని షడ్భుజాకారపు మైనపు గదులు అంటే హనీ కాంబ్ సెల్స్లో నిల్వ చేస్తాయి. ఇక్కడే అసలు మాయ మొదలవుతుంది. కొత్తగా వచ్చిన మకరందంలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఇంకా తేనె కాదు. గూడు లోపల తేనెటీగలు రెక్కలు వేగంగా ఆడిస్తూ గాలి కొడతాయి. ఈ గాలి వల్ల నీరు ఆవిరైపోతుంది. మెల్లగా ద్రవం చిక్కబడుతుంది. నీటి శాతం తగ్గి చక్కెర శాతం పెరిగినప్పుడు అది మనం చూసే చిక్కటి తేనెగా మారుతుంది. ఇది సహజంగా ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే తేనెలో నీరు తక్కువగా ఉండటం వల్ల సూక్ష్మజీవులు సులభంగా పెరగలేవు. తేనె పూర్తిగా సిద్ధమైతే తేనెటీగలు ఆ గదిపై మైనపు మూత వేస్తాయి. దీన్ని క్యాపింగ్ అంటారు. ఇది ఆహార నిల్వలా పనిచేస్తుంది. వర్షాకాలం, చలికాలం లేదా పూలు తక్కువగా ఉన్నప్పుడు అదే తేనెను తేనెటీగలు ఉపయోగిస్తాయి. 1 కిలో తేనె తయారవడానికి తేనెటీగలు లక్షలాది పూలను సందర్శించాల్సి వస్తుంది. వేల కిలోమీటర్ల సమానమైన ప్రయాణం చేస్తాయి. ఒక చిన్న తేనె చుక్క వెనుక అంతటి శ్రమ ఉంటుంది. అందుకే తేనె కేవలం తీపి పదార్థం కాదు. అది కష్టం, క్రమశిక్షణ, సహకారం, ప్రకృతి అద్భుతం. ప్రతి చుక్క చెబుతుంది చిన్న జీవులు కూడా గొప్ప పనులు చేయగలవు అని. ఇంకా మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ఒక తేనెటీగ తన జీవితకాలంలో కేవలం ఒక బియ్యపు గింజంత సమానమైన తేనెను మాత్రమే సేకరిస్తుంది. ఒక తేనె చుక్క వెనుక కూడా ఎన్నో రోజుల కష్టం ఉంటుంది. చిన్న జీవులు కూడా గొప్ప పనులు చేస్తాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.